నా పేరు గద్దపాటి భరత్ మాదిగా, ఎంఆర్పిఎస్ జాతీయ పొలిట్ బ్యూరో మెంబర్. మరి ఈ తెలంగాణ ప్రభుత్వం 125 అడుగుల విగ్రహానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో రాష్ట్ర కన్వీనర్గా మరి ఈరోజు నేను 1000 మంది ర్యాలీతో మా ఫ్యామిలీ మా పిల్లలతో ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈరోజు చూస్తే ఒక జాతర, మరి ఏదైతే ఒక దేవుడని ఒక వినాయకుడిని కొలుచుకుంటామో ఆ వినాయకుని కంటే కూడా ఇవాళ అత్యధికంగా ఇవాళ ప్రజలు మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఉన్న సిటీలో ఉన్నటువంటి ప్రతి ఇల్లు ప్రతి గుడిసె ఇక్కడికి కదిలి రావడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన V3 ప్రేక్షకులకు మరి అభిమానులకు అంబేద్కర్ అభిమానులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఒక రాష్ట్ర ప్రభుత్వం భారతదేశ చరిత్రలోనే మరి కనివిని ఎరగని రీతిలో ఈరోజు ఇక్కడ జరగడము, మరి కేసీఆర్ కొద్ది క్షణాల్లో ఇక్కడ హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించడం జరుగుతుంది. మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి అంబేద్కర్ గారిని ఎంతో భక్తి శ్రద్ధలతో మరి ఎంతో వినయంగా ఆయన ప్రతిరూపాన్ని చూసుకుంటూ ఇక్కడ ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని మరి అందరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా జ్ఞానవంతులు కావాలని చెప్పేసి, అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలని చెప్పేసి మరి భారత ప్రభుత్వం కూడా ఇవాళ ఏదైతే అసెంబ్లీకి అంబేద్కర్ గారు పేరు పెట్టారో ఇవాళ భారత ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఇలా పార్లమెంటుకి అయితే ఏదైతే పార్లమెంటు భవనం కడుతున్నారో మరి పార్లమెంటు భవనాన్ని కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. మరి ఇదే రకంగా ప్రతి సంవత్సరం కూడా ఏదైతే గాంధీ వర్ధంతి జయంతి రోజు కూడా ఏ విధంగా అయితే మరి అన్ని ప్రభుత్వ సెలవులు ప్రకటిస్తుందో మరి ఈసారి కూడా ప్రకటించడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మరి ఈ కార్యక్రమాన్ని కొద్ది క్షణాల్లో విజయవంతం చేయబోతున్నటువంటి ఇప్పుడే మాకు అందిన పాసుల ప్రకారము లోపలికి కొంతమంది వెహికల్స్ కూడా మాకు ఎలవాటుగా ఉంది. కాబట్టి మేము మరి మరోసారి V3 ప్రేక్షకులందరికీ కూడా ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ కూడా యావత్ భారతదేశం అందరికీ కూడా మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుస్తూ జై భీమ్, జై భీమ్.